హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ నిట్ వరంగల్ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి 2025లో కూడా మనకి ఈ నాన్ టీచింగ్ సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అప్పుడు దాదాపు అన్ని జాబ్స్ కూడా ఫిలప్ చేశారు. ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ తప్ప మిగతా జాబ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి అనమాట. మీకు సెప్టెంబర్ ఆ టైంలోనే ఆ జాబ్స్ కూడా జాయినింగ్ అనేది అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు 2026లో కూడా. సో కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. వీడియో అనేది లేట్‌గా వస్తుంది. అండ్ దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి 9థ్ నుంచి స్టార్ట్ అయింది. జనవరి 9థ్ నుంచి అండ్ ఫిబ్రవరి 8థ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, సూపరింటెండెంట్ అనమాట. అండ్ 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్, ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ అనేది ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్‌లో 6, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్‌గా 11 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ అనమాట. 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్‌లో 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్‌గా 2 పోస్టులు ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ అనమాట. 33 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఓపెన్‌లో 4 అండ్ ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ 2, టోటల్‌గా 7 పోస్టులున్నాయి. జూనియర్ అసిస్టెంట్ 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్‌లో 3 పోస్టులున్నాయి. టెక్నీషియన్ వచ్చేసినైతే 27 అనమాట. అండ్ ఓపెన్‌లో 7, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. అండ్ ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ కానివ్వండి, సీనియర్ టెక్నీషియన్ కానివ్వండి, అండ్ స్ట్రీమ్ వైజ్ ఉంటుందన్నమాట. అంటే సబ్జెక్ట్ వైజ్ మీకు వేకెన్సీ అనేది ఉంటుంది. మీరు డీటెయిల్ నోటిఫికేషన్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ మీకు వేకెన్సీ అనేవి ఉంటాయి. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా సబ్జెక్ట్ వైజ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మీరు చూడండి, సూపరింటెండెంట్ కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మీకు త్వరగా ఫిలప్ అయిపోతాయి. అండ్ మిగతా వాటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ వీటికి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కానీ మిగతా వాటికి టెస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ జస్ట్ కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ గాని, జూనియర్ అసిస్టెంట్ గానియండి, సూపరింటెండెంట్ గానియండి, కంప్యూటర్ రిలేటెడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా వాటికి ఏందంటే సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది. అండ్ ఈ జాబ్స్ అయితే చాలా త్వరగా ఫిలప్ అయిపోతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్ అండ్ ఆ తర్వాత డిగ్రీ బేస్ మీదనే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. సూపరింటెండెంట్ వచ్చేసినైతే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీలో 50% స్కోర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. సివిల్ ఇంజినీరింగ్ 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ కిందికి రండి, కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఫిజిక్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్టేట్ సంబంధించి ఒక పోస్ట్, హార్టికల్చర్ సంబంధించి ఒక పోస్టు, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక పోస్టు. అండ్ వీటన్నిటికి కూడా మనకి బీటెక్ చేసిన వాళ్ళ ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు పైన చెప్పిన టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందకి వస్తే సీనియర్ అసిస్టెంట్ అనమాట. మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తే సీనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ అనమాట. ఇది కూడా సబ్జెక్ట్ వైజ్ మనకి వేకెన్సీ ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ ఏమో 2, అండ్ ఫిజిక్స్ ఏమో 1, అండ్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సంబంధించి 2, అండ్ ఆ తర్వాత ఎస్టేట్ 1. సో ఇవన్నమాట మనకి సీనియర్ టెక్నీషియన్ సంబంధించి. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్ సైన్స్ చేసి ఉండాలి. ఎంపీసీ గానీ, మీరు బైపీసీ గానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఐటీఐలో సంబంధించిన సబ్జెక్ట్‌లో మీరు ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు. సంబంధించిన సబ్జెక్ట్‌లో మీరు డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్ అనమాట. 3 వేకెన్సీ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంటర్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందకి రండి, టెక్నీషియన్ సంబంధించి కూడా మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% స్కోర్ అనేది ఉండాలి. ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ సంబంధించి సివిల్ ఇంజినీరింగ్ 1, కెమికల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ ఏమో 2, ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ సంబంధించి 3, మెకానికల్ ఏమో 3, ఫిజిక్స్ 1, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 1. ఓకేనా. ఎస్టేట్ సంబంధించి 1. ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సంబంధించిన సబ్జెక్ట్‌లో మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి వేకెన్సీ వివరాలనమాట. అండ్ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే మనకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫీ వచ్చేసినైతే కొంచెం ఎక్కువగానే ఉంది. ఓపెన్
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ₹1000 అనేది పే చేయాలి. అండ్ చాలామంది నార్త్ ఇండియన్ క్యాండిడేట్స్ డెఫినెట్‌లీ అప్లై చేస్తారు అండ్ జాబ్ కూడా కొడతారనమాట. ఎందుకంటే ప్రాసెస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ జనవరి టైంలో మనకి లాస్ట్ ఇయర్ 2025లో నోటిఫికేషన్ అనేది వచ్చింది. 6, 7 మంత్స్‌లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కూడా మనకి ఫీ అనేది కొంచెం తక్కువుంది. అప్పుడు 600 ఎంతో ఉండే. ఇప్పుడు కొంచెం ఫీ అనేది ఎక్కువ పెరిగింది. ఎందుకంటే దాదాపు ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో, కాబట్టి డెఫినెట్‌లీ మీకు ఫీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి మీకు ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్స్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? నాకు తెలిసి ఎగ్జామ్ అనేది డెఫినెట్‌లీ మీకు మార్చ్‌లో ఉంటుంది. మార్చ్‌లో మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరిలో పెట్టినా ఆశ్చర్యం లేదు. అండ్ ఫిబ్రవరి 8 వరకు కూడా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో పెట్టకపోవచ్చు. మార్చ్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది మీకు మార్చ్‌లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు వరంగల్‌లో స్టేజ్ 2 ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. లేదా హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉంది. అండ్ సూపరింటెండెంట్ సంబంధించి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. స్టేజ్ 1 వచ్చేసినైతే మనకి ఇదనమాట. ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ సంబంధించి 10 క్వెషన్‌లు, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 10 క్వెషన్‌లు, ఇంగ్లీష్ సంబంధించి 10 క్వెషన్‌లు, డొమైన్ నాలెడ్జ్ 60 క్వెషన్‌లు అనేవి వస్తాయి. అండ్ ఒక్కో క్వెషన్‌కి 2 మార్కులు, టోటల్‌గా 200 మార్క్స్‌కి పేపరు, 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుందన్నమాట. మీకు మార్చ్‌లో ఉండే అవకాశం ఉంది. అండ్ స్టేజ్ 2 సంబంధించి ఇక్కడ చూడండి. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. మీకు లెటర్ రైటింగ్ గానియండి, నోటింగు, డ్రాఫ్టింగు, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇయన్నీ ఉంటాయి కదా! సర్క్యులర్స్, ఆర్డర్సు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలి? వాటికి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్కులకి 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు స్టేజ్ 3 అనేది ఏం లేదు మనకి సూపరింటెండెంట్‌కి. అండ్ సీనియర్ అసిస్టెంట్ సంబంధించి ఇంటెలిజెన్స్ 20 క్వెషన్‌లు, నాలెడ్జ్ 10 క్వెషన్‌లు, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 20 క్వెషన్‌లు, ఇంగ్లీష్ 20 క్వెషన్‌లు, డొమైన్ నాలెడ్జ్ 30 క్వెషన్‌లు. టోటల్‌గా మనకి 100 క్వెషన్‌లొస్తాయి. ఒక్కో క్వెషన్‌కి 2 మార్కులు, 200 మార్క్స్, 2 అవర్స్ పేపర్ అనేది ఉంటుంది. ఇందులో గూడా మనకి 10 మందిని అంటే ఒక్కో పోస్ట్‌కి 10 మందిని స్టేజ్ 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఎస్సే రైటింగ్ సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నోటింగ్, డ్రాఫ్టింగ్ సంబంధించి ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ 100 అనమాట. 3 అవర్స్ పేపర్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ముఖ్యంగా మీకు సీనియర్ అసిస్టెంట్ సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ 3 సంబంధించి. ఇక్కడ చూడండి. అండ్ టైపింగ్ స్పీడ్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీటు అండ్ ప్రజెంటేషన్ వీటికి సంబంధించి స్టేజ్ 3 అనేది ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి స్టేజ్ 2 పేపర్ అనేది దిద్దడం జరుగుతుందనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ నాలెడ్జ్ 25, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ 25 టోటల్‌గా 100 మార్కులు, 200 మార్క్స్, 2 అవర్స్ పేపరు. అండ్ దీనికి సంబంధించి కూడా మీకు స్టేజ్ 2కి సేమ్ టు సేమ్ 10 మందిని సెలెక్ట్ చేస్తారు ఒక్కో పోస్ట్‌కి స్టేజ్ 2కి. అండ్ ఇందులో కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో కూడా 50% స్కిల్ టెస్ట్‌లో మార్కులొచ్చిన వాళ్ళకే అండ్ స్టేజ్ 2 సంబంధించి డిస్క్రిప్టివ్ పేపరు ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి టైపింగు, వర్డ్ ప్రాసెసింగు, స్ప్రెడ్ షీటు, ప్రజెంటేషన్. 100 మార్కులు ఇందులో మినిమమ్ మీకు 50% స్కోర్ అనేది రావాల్సి ఉంటుంది. త్వరలోనే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చేసాయి. నాకు తెలిసి మీకు ఎగ్జామ్ అనేది మార్చ్‌లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇదనమాట నీట్ వరంగల్ సంబంధించి వివరాలు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.